మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ బిఫోర్ వాళ్ళకి లాస్ట్ పీరియడ్ ఉంటుంది. వెంటనే కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళది ఏ టైం నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఉంటుంది? అది మీరు చెప్తున్నది ఎందుకు అవుతుందంటే ఓవ్యులేషన్ టైంలో గనక వాళ్ళు కలిసారనుకోండి, మ్యారేజ్‌కి ముందు పీరియడ్ వచ్చినా సరే, మ్యారేజ్ అయిన కొత్తల్లో తను ఓవ్యులేట్ అయ్యి ఉంటే గనక షీల్ గెట్ ప్రెగ్నెంట్. ఓకే. సో ఎవరికైనా సరే రెగ్యులర్ పీరియడ్స్ అయితే గనక లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి లెట్ అస్ సే ఒక లేడీకి 25th ఆఫ్ డిసెంబర్ పీరియడ్ వచ్చిందనుకోండి, పీరియడ్ స్టార్ట్ అయిందనుకోండి, దట్ విల్ బి హర్ లాస్ట్ పీరియడ్ డేట్. ఓకే. ఎల్ఎంపీ అన్నమాట. అక్కడి నుంచి డేట్స్ కాలిక్యులేట్ అవుతాయి. అక్కడి నుంచి బట్ దెన్ అది మేము మ్యాచ్ చేసుకొని చూస్తాం ఇనిషియల్ స్కాన్స్‌లో. దాన్ని బట్టి ఒక ఈటీడీ ఇస్తాం, ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్. ఓకే. ఓకే. అంటే చాలా మందికి అదొక డౌట్ గా ఉంటుంది. ఈ నెల కూడా అవ్వలేదు పెళ్ళయి ఎట్లా కన్సీవ్ అయిందని. ఇట్స్ అబౌట్ ఓవ్యులేషన్. లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి సుమారుగా 14 రోజులకి ఓవ్యులేషన్ అవుతుంది. సో అదే పీరియడ్ అనేది పెళ్లికి ముందు వచ్చి ఉండొచ్చు. ఓవ్యులేషన్ అన్నది పెళ్ళైన కొత్తలో అయింది అనుకోండి, షీల్ గెట్ ప్రెగ్నెంట్. ఓకే. సో దాని వల్ల ప్రాబ్లం ఏముండదు. ఎర్లీ ప్రెగ్నెన్సీకి ఏమైనా హై రిస్క్ ఉంటుందా? ఉండదా? హై రిస్క్ అంటూ కాదు. బట్ దెన్ అగైన్ ఇట్స్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ వాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ బిఫోర్ యూ కన్సీవ్ అట్లా అనమాట. ఓకే. ఇప్పుడు 35 year old 36 year old లేకపోతే హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, తను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ నుంచి కూడా ద మానిటరింగ్ విల్ బి డిఫరెంట్. ఒక యంగ్ హెల్దీ నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న 25-26 year old లేడీ కన్సీవ్ అయ్యారనుకోండి, రిలేటివ్లీ ద రిస్క్ ఈజ్ లో. ఓకే. సో ఇట్స్ లైక్ దట్. మామూలుగా జనరల్ గా ఒక అమ్మాయి కన్సీవ్ అవ్వాలంటే ఏ డేట్ నుంచి అంటే ఏ ఇయర్ నుంచి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో 16-15 years కి కూడా అంటే కొంతమంది ఈ మధ్య కాలం తగ్గింది. అంతకు ముందు 15-14 years మన మదర్స్ వాళ్ళందరూ 14-15 years కి కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎస్. సో అది కరెక్టేనా? అసలు పీరియడ్ అనేది ఎందుకు వస్తుంది? పీరియడ్ రావడానికి రీజన్ ఏంటంటే నెల మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ కనుక ఫర్టిలైజ్ అయ్యి ఆ లేడీ ప్రెగ్నెంట్ అవ్వకపోతే షీల్ గెట్ హర్ పీరియడ్. ఓకే. సో ఎవరెవరికైతే పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. నాకు 14 year old అమ్మాయికి ఉండొచ్చు, 15 year old అమ్మాయికి ఉండొచ్చు, 40 year old లేడీకి కూడా ఉండొచ్చు. యాజ్ వి ఏజ్ ఆ ఛాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ క్వాంటిటీ తగ్గటం కానీ క్వాలిటీ తగ్గటం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల. బట్ పీరియడ్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని వల్ల ఏం రిస్క్ ఉండదు అంటారా? 14-15 years ఏజ్ లో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఇస్ రిస్కీ. అసలు ఆ మెంటల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది, ఆ ఫిజికల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది, అది రిస్కీ. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ 40 ఆర్ లేట్ 30s అది కూడా ఒకలాంటి కొన్ని రిస్క్స్ ఉంటాయి దానికి కూడాను. మినిమం ఏజ్ ఒక 20-30 లోపు. 30 is the best time. 25-30 I would say. బోత్ ఫిజికల్ మెంటలీ అన్ని వైపుల నుంచి బాగుంటుంది ఆ వయసులో లేడీస్ కి. సో దట్ వుడ్ బి ద బెస్ట్ టైం. బట్ దెన్ చాలా మంది అడుగుతారు వాట్ ఇస్ ద రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ అని. అది నేను ఎలా డిసైడ్ చేస్తాను వాట్ ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ యూ టు గెట్ ప్రెగ్నెంట్ అనేది కదా? ఫిజికల్ ఏజ్ నేను చెప్పగలను, ఓకే 25-30 వెరీ గుడ్, యువర్ బాడీ విల్ బి వెరీ హెల్దీ, ద ఎగ్స్ విల్ బి వెరీ హెల్దీ, మీకు రిస్క్స్ ఉండవు, సో ఈ టైంలో యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అని. బట్ దెన్ ఆర్ యూ రియలీ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్? సో ఆర్ ఆర్ యూ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ టు స్టార్ట్ అ ఫ్యామిలీ? సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వెనెవర్ యు ఆర్, అందుకని నేనేమంటే వెన్ యూ ఆర్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియలీ రెడీ, దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఎస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ప్రతి క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీరు అందరికీ మంచి యూస్ఫుల్ కంటెంట్ని అందించాలి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అందరికీ. సో అలాగూ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఇంకా మంచిగా ట్రీట్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేసి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you so much, Anusha. It's my pleasure talking to you. Yeah, it's my pleasure to be here. This is my darling daughter, my love, my chinnamma. She takes care of me more than I take care of. Arya Papa. She paints well. Inka? She plays piano very well. Super girl. She is learning pencil sketches now. Multi-talented, indeed. Very, very, very sweet. Very empathetic, very loving, very caring. సింగిల్ డాటర్. Single daughter. ఎక్కడ ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా సార్ మీరు ఏ వీడియోలో? నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక 2 వీడియోస్ 100K సెలబ్రేషన్స్ దాంట్లో తను ఉంటారు. అండ్ ఒక 1 సర్జరీ దాంట్లో ఉంటా. ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే. సో మీరేం గట్టిగా యూస్ చేసేస్తాను ఐ యామ్ ఎన్ అనస్థీషియాలజిస్ట్ అండ్ ఐసీయూ స్పెషలిస్ట్. నేను హై రిస్క్ కేసెస్ హ్యాండిల్ చేయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవి డిఫికల్ట్ సర్జరీస్ అయినా సరే నన్ను పుష్ చేసేది ఈ క్యాండిడేట్. యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అన్ని డిఫికల్ట్ కేసెస్ నా చేత చేంజ్ చేస్తారు ఈయన. బెస్ట్ పార్ట్నర్ ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్. చెప్పేసాను చూసారు, బెస్ట్ హస్బెండ్. మీరు చెప్పాలి మేడం గురించి. She's so sweet. She's so hardworking. She's so focused on what she wants to do.
She had a clear mind in that. Professionally, she has having very clear mind on what to do and what not to do. And she is last 1 year, 1.5 year lo, I have seen her like she is focused on what she is doing. Finally, she's perfect. Yeah, she is perfect. Yeah, she is managing her time. It's difficult, but she is managing it very well. అండ్ Yeah. ఈ మధ్య ఇప్పుడు నాకు ఈ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, పేషెంట్స్ వర్క్ లోడ్, యూట్యూబ్ ఛానల్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ హీఈస్ టేకింగ్ సమ్ ఆఫ్ ద మదర్స్ రోల్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సే దాట్. అంటే అబ్బాయి ఇది చేయాలి, అమ్మాయి ఇది చేయాలి, అమ్మాయి పాపం చేసుకోవాలి అలా లేదు. ఎవ్రీ సాటర్డే మేము ఇద్దరం వెళ్తాం, బట్ వెన్ ఐ కాంట్ గో హీ గోస్. అండ్ ఇప్పుడు తను చదివిస్తాడు పాపని, హీ మేక్స్ టైమ్ టు డూ ఆల్ దాట్. ఒక్క మాట, ఐఎమ్ కైండ్. That is because you are kind, amma. You see kindness and good in everybody. మీకు మమ్మీ కుట్టియా డాడీ కుట్టియా? Who pampers you most? Daddy. ఎవరు ఎక్కువ తిడతారు నిన్ను? మమ్మీ. మమ్మీ ఎప్పుడు అంతే. ఏమైనా సరే రాత్రికి మాత్రం అమ్మ కావాలి. అమ్మ దగ్గరికి ఇలా 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 వచ్చేసి పట్టుకుని పోవాలి. రోజంతా నాకు వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే, పర్టికులర్లీ ఆన్ సండేస్, నాకు సండేస్ మ్యాక్సిమం ఖాళీ ఉంటుంది, సండేస్ వీళ్ళకి ఖాళీ ఉంటుంది. అండ్ ఫ్రమ్ 6 o'clock మాత్రం దే ఆర్ ఫ్రెండ్స్. ఫ్రమ్ 6:15 they started quarreling till 9:15 in the evening. Oh my God. మా Continuously. మార్నింగ్స్ And ఎలా స్టార్ట్ అవుతాయంటే, how are morning starter? Yeah, I'll be sleeping. What will you do? ఎలా లేపుతావు నన్ను రోజు ఉదయం నువ్వు? చూపి చూపించు. She gives me a kiss and wakes me up. నైట్ పడుకునేటప్పుడు I give her a kiss and puts her to sleep. ఆ మధ్యలో అంతా మేము కొట్టుకుంటూనే ఉంటాం. ఎవ్రీ 5 minutes మళ్ళీ ఇద్దరు వచ్చి నా దగ్గర పంచాయతీ పెడతారు. Poor And guy I- has to handle everything. And I had to balance them. I need to, Time with them. I need to console. I mean దాన్ని సముదాయించడానికి సరిపోతుంది నాకు రోజంతా. బట్ అది కూడా మంచి టైమే కదా Hmm, వాళ్ళు yeah. పని చేయడానికి. బంగారు తల్లి. సో చూసారు కదా, శిల్పహాస గారు, డాక్టర్ శిల్పహాస గారు గైనకాలజిస్ట్, ఎంతో చక్కగా ప్రతిదానికి ఆన్సర్ చేశారు. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.